వెల్కమ్ టు తేజ 7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కర్కశం, బీఆర్ఎస్ అంకుశం, సర్కారు మెడల్ వంచేది ముమ్మాటికి గులాబీ దళమే. ప్రజా సంక్షేమ కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి లేదు, అందుకే 10 ఏళ్ల నాటి కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. తులం బంగారం ఏది, స్కూటీ అన్నారు, లూటీ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ నాశనం వెనుక బ్రోకర్లు ఎవరు? చెప్పినట్లే 12 లక్షల దళిత బంధు ఇచ్చి తీరాలి, లేకపోతే 1.3 లక్షల మంది దళిత బిడ్డలతో దండయాత్ర. ప్రజలే హంటర్ కావాలి, కాంగ్రెస్ పార్టీని వేటాడాలి, బీసీల శక్తిని రాజకీయ చైతన్యాన్ని చాటి చెప్పాలి. చేవెళ్లలో కాషాని గెలుపు ఇప్పటికీ ఖాయమైంది. ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రమణ లోడెత్తడం లేదురా, టెండర్లో కొన్న ధాన్యం ఎక్కడిది అక్కడే. 15 లక్షల టన్నుల్లో ఎత్తేది 5 టన్నులు మాత్రమే. ఎండిన పంటలకు మరో 2 రైతుల బలి. అప్పులు తీర్చలేక మార్గం లేక బలమరణం. ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం. నాగర్ కర్నూలు జిల్లాలో కరెంట్ షాక్తో రైతు మృత్యు. జగన్పై రాళ్లదాడి. ఏపీ సీఎం బస్సు యాత్రలో అంగతకాల చర్యలు ఖండించిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ దోషులను చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఎడమవైపు కన్నుబొమ్మపై గాయం. మేమంతా సిద్ధం. బస్సు యాత్రలో చురుగా పాల్గొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాళ్లదాడి తెగబడ్డారు. విజయవాడలోని సింగనగర్ ప్రాంతంలో దాబాకోట్ల సెంటర్ల వద్ద ఈ దుర్ఘటన చేసుకుంది. ఈ ఘటనలో సీఎం జగన్ ఎడమ కంటి వైభాగంలో గాయమైంది. రాయి దెబ్బకు వై ఆకారంలో కన్నుబొమ్మపై శరీరం చిట్లపోయింది. జగన్తో పాటు ఆయన పక్కన ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి సైతం గాయపడ్డారు. దుండంగులు గూలేరుతో గురి తప్పకుండా కొట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రేవంత్ జైలుకెళ్లడం ఖాయం. ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదు. బీజేపీ పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేని పేర్కొన్నారు. శనివారం పాలకుర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన అడ్డాకులు మాదనపురం కొత్తగూడ మండల్లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. జైల్లో కేజ్రీవాల్కి వేధింపులు, కుటుంబాన్ని కలవడంపై ఆంక్షలు, ఎంపీ సంజయ్ ఆరోపణలు. నేడు దేశవ్యాప్తంగా సంవిధాన్ బచావో ఆందోళన. ప్రజా ఆరోగ్యం దివాలా, కేంద్ర పథకాలు విఫలమైనాయని ఎన్నో విమర్శలు. బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగట్టిన ద లనైట్స్. జనాభా లెక్కల సేకరణ చాలా ముఖ్యమని స్పష్టీకరణ. దేశ అభివృద్ధికి పెట్టుబడులు పెరగాలని సూచన. భారత్ మాతాకి జై అన్నందుకు అనుమతిస్తున్నారా? కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గేని కోరిన ఆ పార్టీ ఎమ్మెల్యే సావడి. భారత్ మాతాకి జై అని నిదానం చేయడం కోసం అనుమతి ఇవ్వాలని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ సావడి తన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేని కోరడం జరిగింది. కలబుర్గిలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభల్లో లక్ష్మణ్ మాట్లాడుతూ ఖార్గే గారిని దీన్ని తప్పుగా భావించొద్దని ఆశిస్తున్నారు. దీన్ని మీరంతా చెప్పాలని కోరుకుంటున్నారు. నేను బోలో భారత్ మాతాకి జై అంటే మీరంతా పిడిగిలు బిరిగించి తిరిగి చెప్పాలి అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మార్గంలో వైరల్ అవుతుంది. ఒక ఎమ్మెల్యేకు 50 కోట్ల ఎరా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకే బీజేపీ ఆపరేషన్ కమలం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపణ. అయితే సీఎం సిద్ధరామయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఆపరేషన్ కమల్ పేరుతో కుట్రను చేస్తుందని ఆరోపించారు. పార్టీ మారేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 50 కోట్ల చొప్పున ఎరజ్ చూపించిందని పేర్కొన్నారు. ఆ జాతీయ మీడియా సంస్థ తాజా ఇంటర్వ్యూలో సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య కర్ణాటకకు సంబంధించిన ముఖ్యమంత్రి. సో ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆపరేషన్ కమల్ పేరుతో అక్కడున్న కర్ణాటక ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 50 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కమల్ పేరుతో ముందుకొస్తుంది. సామాన్యంగా బోర్న్విటా హెల్త్ డ్రింక్ కాదు, ఆ కేటగిరీ నుంచి తొలగించాడని ఈ-కామర్స్ సైట్కు కేంద్రం ఆదేశం. సామాన్యంగా పిల్లలకి బోర్న్విటా ఎనర్జీ డ్రింక్గా ఇస్తాం, కానీ ఈ-కామర్స్ సైట్స్ వాళ్ళు ఇది ఎనర్జీ డ్రింక్ కాదు, దీంట్లో 100 గ్రామ్స్ బోర్న్విటాలో 50 గ్రాముల షుగర్ ఉంటుందని చెప్పారు. దీంతో పాటు 100 గ్రాముల బోర్న్విటాలో 50 గ్రాముల చక్కెర ఉంటుందని విచారణ జరిపిన నేషనల్ కమిషనర్ ప్రోటోకాల్ ఆఫ్ చైల్డ్ రైట్స్ బోర్న్విటాలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. సో